సో ఈ మొత్తానికి మనమైతే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ప్రస్తుతానికి నిన్నటి నుంచి కూడాను వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్రమైన గ్యాస్ట్రిక్ పెయిన్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా ఇక్కడికి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే పేర్ని నాని ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్‌ని అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి కూడాను తీవ్రమైన గ్యాస్ట్రిక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతున్న కొడాలి నానిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అంటే గతంలో కూడా ఆయనకి కొంతమేర ఇలాంటి సమస్య ఎదురైందని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి అయితే డాక్టర్లకు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా ఎప్పటికప్పుడు మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌కి సంబంధించి మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ బులెటిన్ అడిగి తెలుసుకుంటున్నారు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆయన కండిషన్ ఏంటి, ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది కోలుకోవడానికి అని చెప్పేసి ఆయన నుంచి అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి, అటు కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా మరోపక్క కొడాలి నానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ కూడాను కొంతమేర ఆందోళనకరంగా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా నిన్నటి నుంచి ఆయన ఇలాంటి అస్వస్థతకు గురైతే ఇలాంటి తీవ్రమైన పెయిన్‌కి గ్యాస్ట్రిక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతుంటే ఇంతవరకు హెల్త్ బులెటిన్ బయటికి రిలీజ్ చేయకపోవడంతో కూడా గుడివాడకి సంబంధించిన గుడివాడ నియోజకవర్గ వాసులు, అలాగే గుడివాడలో ఉన్న కొడాలి నాని అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులంతా కూడాను కొంతమేర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు సాయంత్రానికి ఎట్టకేలకు డాక్టర్స్ అందరూ కూడా ఏఐజీ డాక్టర్స్ బృందం కూడాను కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై కొంతమేర ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక కొడాలి నాని రీసెంట్గా మనం చూసినట్లయితే ఆయన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కూడాను నాకు గ్యాస్ పెయిన్‌తో ఇబ్బంది పడుతున్నాను, గ్యాస్ట్రిక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దీనికి సంబంధించి డాక్టర్స్ అంతా కూడాను కుటుంబ సభ్యులకు కొంతమేర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్నారని చెప్పేసి మరొక సమాచారం అందుతుంది. ఇక మరీ ముఖ్యంగా ఈరోజు సాయంత్రానికి ఏఐజీ డాక్టర్ల బృందం అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇవ్వనున్నారు.